ఏ దత్తు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా ఇదంతా? లేదవి, నేను కావాలని షౌట్ చేయలేదు. ఏదో తెలియకుండా. ఏదేమైనా నువ్వు చేసింది తప్పు విరాజ్. ఎందుకలా చేశావు? నీ ధ్యాసంతా ఎక్కడుంది? అది నేను రమ్య డేట్ విషయం గురించి చాలా సంతోషంగా ఉండేది. తనకి బాధ కలిగించావు విరాజ్. అసలు మీరు వెళ్లాల్సింది క్యాండిల్ లైట్ డిన్నర్కి కదా. అదేదో బేకరీ రోడ్లో నువ్వేం చేస్తున్నావు? అవి నాకు తను కనిపించింది. తను అంటే ఎవరు? మిస్ ముకెరా. ఏంటి, మిస్ ముక్కిరన్నా? అది ఇక్కడ? అవునవి, నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. అందుకే తనని ఫాలో అవుతూ వెళ్ళాను. విరాజ్, నువ్వు నిజంగానే తను చూసావా? నిజంగా అవి, నేను అబద్ధం చెప్తానా? అది కూడా మిస్ ముక్కెర్ విషయంలో. అది నీ ఇమాజినేషన్ కూడా కావచ్చు. ఎక్కడో చూసిన అమ్మాయి మళ్ళీ ఎక్కడ కనిపించిందా? ఛాన్సే లేదు. నా కళ్ళు అబద్ధం చెప్పినా నా మనసు అబద్ధం చెప్పదవి. నేను చూసింది తననే. సరే, చూసావే అనుకుందాం. మరి తర్వాత ఏంటి? తర్వాత అంటే? ఒక మాట చెప్పు విరాజ్, నీకు రమ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా? ఐ డోంట్ నో అవి. పేరు అడ్రస్ తెలియని ఒక అమ్మాయి కోసం, చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయిని, ఇంట్లో వాళ్ళు ఇష్టపడిన రమ్యాని వదులుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. అలాగని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటావా? అదే నన్ను వేధిస్తోందవి. నేను ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ స్టక్. చూడు విరాజ్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీతో ఉంటాను. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు. ముందు ఇంటికి వెళ్ళి రమ్యని కన్విన్స్ చేయి. ఓ గాడ్, తప్పంతా నాదే. ఎస్, ఒక అహంకారి పడేసిపోయాడక్క. నువ్వు చెప్పేది నిజమే. ఈ శ్రీమంతులకి డబ్బుందని పొగడక్క. మన శ్రమకి వెలికట్టి వెళ్ళిపోయాడు. దత్తు, ఎవరు కావాలని చెయ్యర్రా. ఏదో తెలియక కింద పడేసుంటారు. పోనీలే, వదిలే. వాళ్ళకి ఏం అర్జెంట్ పనుందో ఏంటో. మరీ ఇంత మంచితనం పనికిరాదక్క. దొంగ వచ్చి దోచుకుపోయినా పాపం వాడికి ఏ అవసరం ఉందో అని వదిలేస్తావు. దత్తు, సరే వదిలే. వెళ్ళిన పని ఏమైంది? శాంపిల్ తీసుకున్నారు, కానీ ఆర్డర్ ఇవ్వలేదురా. ఎందుకు? ఆ రాజన్న ఏమన్నా అన్నాడా? చెప్పు, వెళ్ళి అడిగొస్తాను. దత్తు, ఏమైందిరా నీకు? చదువుకునే వయసు నీది. ఇలా ప్రతి ఒక్కరితో గొడవ పడతాను అంటే ఎలా చెప్పు? ఆ రాజన్నకి నా మీద ఉన్న కోపానికి నువ్వు చేసిన జిలేబీలు వద్దని చెప్పుంటాడు. అంతే. ఇలా చేస్తుంటే నా కోపం రాదా? చూడు దత్తు, అందరి జీవితాలు మన చుట్టూనే తిరగవు. మన జిలేబీలు ఎలా సేల్ అవ్వాలని మనం చూస్తామో, వాళ్ళు కూడా తినడానికి కస్టమర్స్ ఉన్నారా లేదా అని చూస్తారు కదా. ఒక విషయాన్ని ఇంకో దాంతో కలిపి విషయం పెద్ద చేకు. ఇప్పుడేం చేద్దామక్క? వేరే శాంపిల్స్ కూడా లేవు. చా, అంతా పొగరపోతు వల్లే జరిగింది. వాడు మళ్ళీ నాకు కనిపిస్తే వాడుకుంటుంది. దత్తు, మళ్ళీ మొదలు పెట్టావా? అయినా ఇలా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావురా? తిరిగి తిరిగి మళ్ళీ జిలేబీల విషయం దగ్గరికే వస్తున్నావు. చూడక్క, నీలాగా జరిగింది మర్చిపోయి ఇలా కూర్చోవడం నా వల్ల కాదు. అలా అని దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ముందు జరగాల్సిన పని జరగదు. ఇదిగో అక్కడ ఒక బేకరీ ఉంది కదా, వెళ్ళి చూసొద్దాం పదా. సరే పదా. రమ్య,
ఇది నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయం. చిన్న విషయాన్ని పెద్దది చేయడం కరెక్ట్ కాదు. ఇది నీకు నువ్వే సాల్వ్ చేసుకోవాల్సిన విషయం. మామ్ ప్లీజ్, చిన్న విషయమా? విరాజ్ నడి రోడ్డు మీద అందరి ముందు నా మీద వాయిస్ రేస్ చేశాడు. అందరూ నా వైపు ఎలా చూశారో తెలుసా? ఒక్క క్షణం విరాజ్కి నేనంటే ఇష్టం లేదేమో అనిపించింది. మీరందరూ కలిసి తనకి సర్ప్రైజ్ గా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసినట్టుగా తను కూడా మీ అందరికీ సర్ప్రైజ్ గా నో చెప్పడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. అలా అనకండి సాసి. విరాజ్ ఏ టెన్షన్లో ఉన్నాడో ఏమో. నేను రాసిన కథలో కూడా ఇంతే. హీరో హీరోయిన్ని అవాయిడ్ చేస్తుంటాడు. ఇలానే ఆమె మీద అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత చూస్తే అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. పెద్దమ్మా, అన్నయ్య ఎవరిని లవ్ చేయడం లేదు. లవ్ చేసుంటే విరాజ్ అమ్మమ్మతో చెప్పకుండా ఉండడు. హా, చెప్తే మాత్రం పెళ్లి చేస్తారని గ్యారంటీ ఏంటి? మనకి మనమే ఏదేదో ఎందుకు ఊహించుకోవడం? విరాజ్ వస్తాడు కదా, తననే అడుగుదాం. ఆడపిల్ల కంట్లో నీళ్లు తెప్పించడం మంచిది కాదు విరాజ్. చెప్పు, ఎందుకిలా చేశావు? నువ్వు ఎవరి మీదైనా కోప్పడ్డం అరవడం నేనిప్పటి వరకు చూడలేదు. మరి రమ్య మీద ఎందుకు వాయిస్ రైజ్ చేసావు? ఏంటి విరాజ్, తలదించుకునే పనేమైనా చేస్తున్నావా ఏంటి? విరాజ్, ఇంట్లో వాళ్ళందరూ అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. రమ్య మీద ఎందుకు అరిచావు? అమ్మమ్మ, ఏంటి విరాజ్, రమ్యనే పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలని ప్లాన్ చేసావా ఏంటి? ఇంతకీ నీకీ పెళ్లి ఇష్టం ఉందా లేదా?